అందరికీ నమస్కారం. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. నేను సూక్ష్మ నీటి సాగు పథకంలో ఎంఐడిసిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం కడప జిల్లా సింహాద్రిపురం మండలం బి చెర్లోపల్లి గ్రామంలో దుద్దేకుంట దేవకుమార్ రెడ్డి గారి పొలంలో మనం చీనీ సాగు గురించి తెలుసుకోవడానికి వచ్చాము. ఈరోజు మనకు ఆయన చీనీ సాగులో సస్య సంరక్షణ మరియు నీటి యాజమాన్య పద్ధతుల గురించి, ఎరువుల నిర్వహణ గురించి, కలుపు తీత గురించి మరియు ఆయన మాటల్లో మనం అన్ని రకాలుగా ఈ పంటను ఏ విధంగా ఆయన సాగు చేస్తున్నాడో మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఆయనతో మాట్లాడతాం మనం. నమస్కారం, నా పేరు దుద్దేకుంట దేవకుమార్ రెడ్డి, సన్నా పెద్దరాం రెడ్డి. మేము ఈ చీనీ తోట మొదలుపెట్టినప్పుడు డ్రిప్పు లేకుండా నాటుకొనింటిమి. తర్వాత కొద్ది రోజుల తర్వాత మేము అట్లా నీళ్ళు వేసుకుంటా ఉంటే ఈ నీళ్ళు తిప్పడం ద్వారా సరిగా చెట్టుకు అందకపోవడము, అందిన చెట్టుకు ఎడలుపుగా పోవడం, గడ్డి పడడం, ఇట్లా మొదలైన సమస్యలు ఉన్నాయి. తర్వాత మేము ఈ డ్రిప్ తీసుకోవడం ద్వారా ఈ 17-18 సంవత్సరంలో నెటాఫిన్ అనే కంపెనీ నుంచి డ్రిప్ తీసుకొని దాని ద్వారా నాకైతే మాత్రం ఒక కోరిక ఉండింది, పట్టకుండా తిప్పాలనే కోరిక ఒకటి ఉండింది. తర్వాత వీళ్ళు సహకారం చేసినారేమో నేను అనుకుంటాను. ఆ డ్రిప్ 2 లీటర్లు వేయడం ద్వారా చీనా చెట్టుకు వేరు దగ్గర నీళ్లు పడడం ద్వారా గడ్డి రాకుండా పోయింది. తర్వాత చెట్టు బలంగా పెరగడానికి ఇప్పుడు మీరు చూస్తే కొద్ది కనిపిస్తుంది, చెట్టు ఆనుకొని వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఈ చెట్టుకు ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ మామూలుగా అయితే ఇంత గ్రోత్ రాదు. మనం తిప్పడం ద్వారా ఏమవుతుందంటే వాటర్ వేస్ట్ కావడము, ఆ తర్వాత గడ్డి పడడము, తర్వాత నీళ్లను దండిగా ఉంటే తప్ప మనం అట్లా తిప్పలేము, చెట్టుకు పారగట్టలేము అనమాట. ఈ డ్రిప్లో ఏమవుతుందంటే కొద్ది నీళ్ళైనా కూడా చెట్టుకు సబ్సిడెంట్గా వేరుకు ఇమీడియట్గా అందుకుంటా నీళ్లు డ్రిప్ వేయడం ద్వారా, డ్రిప్లో నీళ్లు పంపించడం ద్వారా. అట్లా ఒకసారి నేను నీళ్లు లేనప్పుడు ఈ డ్రిప్లో కొన్ని గంటల వ్యవధిలోనే చెట్టును పచ్చ చేయడం జరిగింది. అంటే చనిపోయే స్థాయి నుంచి కూడా మనం కాపాడేదానికి ఈ డ్రిప్ ఎంతో ఉపయోగపడిందని నేను చెప్పగలను. అందులో నేను మొట్టమొదటి చెప్పేది ఏంటంటే ఈ డ్రిప్ ద్వారా నీళ్ళను చాలా ఆదా చేయవచ్చు. తర్వాత ఈ నీళ్ళు ఎక్కడ తక్కువ వేరు ఎక్కడ ఉంటుందో అక్కడ నీళ్ళు పడతాయి కాబట్టి గడ్డి తక్కువ పడుతుంది. అంటే వేరే పొలం అంతా మనం పారగట్టడం ద్వారా గడ్డి ఎక్కువ పడి గడ్డి తీసుకోవడమే సరిపోతుంది సంవత్సరం. అట్లా కాకుండా ఈ డ్రిప్లో వేయడం ద్వారా ఆ గడ్డి సమస్య ఒకటి తొలగిపోయింది. చెట్టు కూడా మీరు చూసినట్లయితే మంచి ఏపుగా పెరిగినాయి చూడండి. అంటే వేరు వ్యవస్థను కూడా అది డెవలప్ చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే మనం ఎప్పుడైతే డ్రిప్లో నీళ్ళే కాకుండా దానికి సూక్ష్మ పోషకాలు ఫార్ములా 7 అని F7 అంటారు, దాన్ని భూమిలోకి అందిస్తారు డ్రిప్ ద్వారా. ఆ విధంగా నేను రెయిన్ శక్తి అని అట్లా ఫార్ములా 7 అని డ్రిప్లో పంపించినాను అనమాట. డ్రిప్లో పంపించడం ద్వారా ఏమైందంటే ఆకుకు ఇమ్మీడియట్గా ఆ మందు తీసుకుంది, అది చెట్టు తీసుకొని ఆ చెట్టును డెవలప్ చేసింది. తద్వారా ఏమైందంటే నాకు ఒకసారి, నేను ఎప్పుడు డబ్బులు ఇంత వస్తాయని నేను చెప్పలేను కానీ నాకు ఒక్కసారి 10 లక్షల డబ్బు రావడానికి ఈ డ్రిప్ 2 లీటర్లు అంటే అవతలొకటి యువతలొకటి వేయడం ద్వారా నీళ్లు సఫిషియెంట్గా అందియడం ద్వారా ఆ విధంగా నాకు డబ్బు కూడా వచ్చింది. దాదాపుగా ఎకరాకు నేను 50,000 నుంచి 60,000 దాకా ఖర్చు పెట్టినాను. ఆ 50,000 నుంచి 60,000 పెట్టడం ద్వారా ఇప్పుడు రేటు సబ్సిడెంట్గా 70,000, 60,000 నడుస్తూ ఉంది. మంచి కాయ అయితే 70,000 పోతూ ఉంది, కొద్దిగా కాయ తక్కువ ఉంటే 60,000తో పోతూ ఉంది. మనకు 60,000తో కట్టినా ఒక 100 చెట్లకే మనకు 10 టన్నుల కాయలు ఇచ్చింది చెట్టు. ఈ డ్రిప్ వేయడం ద్వారా కాయలు కూడా పొంగడం జరిగింది. అంటే వాటర్ను బాగా తీసుకుంటుంది, కాయ తీసుకుంటుంది. తద్వారా కాయ పొంగి వెయిట్ వస్తూ ఉంది. వెయిట్ రావడం ద్వారా మనం నీళ్లు తిప్పడం ద్వారా రాదు వెయిట్. అది మనం సఫిషియెంట్గా ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నీళ్ళే చెట్టుకు ఇవ్వగలుగుతాం అన్నమాట. వాస్తవంగా అయితే ఇట్లా నీళ్లు పారబెట్టి మోటార్తో తిప్పినామంటే నీళ్ళు ఎక్కువ కావాలా, ఆ చెట్టు ఎక్కువ తీసుకొని చెట్టు కూడా వేరు కులిపోయే అవకాశం ఉంది. కాయలు మీకు ఆ వాటర్ గురించి, డ్రిప్ గురించి చెప్పాను. డ్రిప్లో మనం ఎరువులు ఎక్కియడం ద్వారా ఆ కాయ కూడా చూడండి ఎంత షైనింగ్ ఇట్లా ఉంటుంది కాయ. ఆ డ్రిప్లో మనం అందియడం ద్వారా ఇటువంటి షైనింగ్ రావడము, ఆ నుంచి కాయ చూడు ఎంత లావు ఉంది చూడండి, వెయిట్ వచ్చింది. ఇంకా నుంచి మనం ఈ డ్రిప్లో మామూలుగా అయితే నీళ్లు పారగట్టడం ద్వారా ఎక్కువ తెగుళ్ళు వస్తాయన్నమాట. ఆ తెగులను అరికట్టడం కోసమే ఈ డ్రిప్లో
వేయడం ద్వారా నాకు చాలా సంతోషంగా ఉంది. మేము మా కుటుంబం ఒక రకంగా చెప్పాలంటే చాలా హోప్స్ వచ్చినాయి అన్నమాట. ఈ కాయలను చూస్తే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ఈ పండిన కాయలను చూస్తే ఎంత డబ్బులు వస్తాయో మాకు చాలా హోప్ అనిపిస్తుంది. ఒక ఉద్యోగం చేస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషంగా ఉంటుంది మాకు. మేము చాలా ఈ డ్రిప్ ఇవ్వడం ద్వారా మాకు కలిగిన మేలు ఏంటంటే నాకు టైం మొట్టమొదటి ఆదా అవుతుంది. నీళ్లు లేవు, తక్కువ వస్తున్నాయి అనే భయం కూడా నాకు లేదనమాట. ఇంకా ఈ విధంగా ఈ తెగుళ్ళు రాకుండా ఆపుకోవడం కానీ, ఈ డిసీజులు కూడా మందులు మేము వాడుతూ ఉంటాము. మెయిన్గా డిసీజ్ రాకుండా కాపాడమే ఈ డ్రిప్ ప్రధాన ఉద్దేశం ఏమో అనిపిస్తుంది నాకు. మనకి ఈ డ్రిప్పు మనకు 90% సబ్సిడీ మన ఏపీ గవర్నమెంట్ అంటే ఏపీ ఎంఐపి వారి ద్వారా ఈ డ్రిప్ నాకు అందుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ డ్రిప్ ఇవ్వడం ద్వారా, ఆ డ్రిప్ వాడడం ద్వారా నేను బయట పనులను కూడా సులభంగా చేసుకోగలుగుతున్నాను. అందుకని ఈ ఏపీఎంఓ వారికి చాలా సంతోషము, థ్యాంక్స్ అన్నమాట. ఇచ్చిన గవర్నమెంట్ కూడా చాలా సంతోషము. ఈ విధంగా అనేక మంది రైతులు ఈ మండలంలో ఈ డ్రిప్ ఉపయోగిస్తున్నారు. ఉపయోగించడం ద్వారా కూడా బాగా మంచి నాణ్యత చెట్లను కాపాడుకోగలుగుతున్నారు. ఈ విధంగా మీరు నాకు సహకరించినందుకై చాలా సంతోషము. ఈ విధంగా మీరు డ్రిప్ను ప్రోత్సహించినందుకై చాలా సంతోషపడుతున్నాను. సమయము సమాచారం ఇచ్చినందుకు ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఏపీఎంఐపి వారి తరపు నుంచి కడప జిల్లా నుంచి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి.